ఇంట్లో గూడా మనం దేవుడిని పూజించొచ్చు. కూసోని నామజపం గూడా జెయ్యొచ్చు. ధ్యానంలో గూడా దేవుడిని జూడొచ్చు. కానీ అలా చూసే శక్తి మానవులకి లేదు గాబట్టి ఒక గుడి బెట్టారు. అంతటా ఉన్న పరమాత్మని ఒక విగ్రహ రూపంలోకి తీసుకొనొచ్చారు. హ్మ్. సో, ఫస్ట్ మనం ఇవి వదిలిపెట్టి గుడిలోకెళ్ళాలి. ఓకే. వెళ్ళినాక చాలా మంది ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. హ్మ్. ప్రదక్షిణ జేయకూడని ఫస్ట్ పనేందంటే మాట్లాడడం. హుహు. అసలు మాట్లాడొద్దు. చేసే ఒక్క ప్రదక్షిణ అయినా సరే. స్వామివారి నామజపం జేస్తూనో, స్వామివారి మీద ధ్యానం జేస్తూనో ప్రదక్షిణ జేయాలి అని జెప్తారు. రైట్. కానీ అందరూ ఫోను పట్టుకొని మాట్లాడుతుంటారు. కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. గుడిలో ఏంటంటే మెయిన్‌గా మన వీపు అనేది గోడలకు ఆనొద్దని జెప్తారు. ఓహో! ఎందుకంటే గుడిలో మనము ఇటుకలతో, రాళ్ళతో కడుతుంటాం. హ్మ్. ప్రతి ఇటుక ఒక గొప్ప గొప్ప మహర్షి చిహ్నంగా జెప్తారన్నట్టు. ఓకే. పిల్లర్లకు గూడా మనం ఆనుకొని కూర్చోవద్దని జెప్తారు. హ్మ్. ఇంకొకటేందంటే చాలామంది జేసే తప్పు ఇలా స్వామివారుంటారు. ఇక్కడ నంది ఉంటారు. హ్మ్. ఈ మధ్యలోకెళ్ళి నించోవడమో, లేకపోతే స్ట్రెయిట్‌గా నించొని మొక్కడం జేస్తుంటారన్నట్టు. గుడిలో చేయకూడని పనిలో ఫస్ట్ పని అది గూడా ఒకటి. ఓకే. ఎలా అంటే దేవుడు ఇలా ఉన్నారు. హ్మ్. హ్మ్. మనం ఇలా నించోవద్దు. ఇలా నించోవాలి. ఉత్తరం వైపు మనము యెస్. నమస్కారం జేస్తూ. ఓకే. ఎందుకంటే ఆ శక్తిని మనం చూడలేము. ఆ శక్తిని మనం తట్టుకోలేము.